దవడ నొప్పి, దవడ వాపు, జ్ఞానదంతం వల్ల వచ్చే వాపుని అది సర్జరీ లేకుండా మనం నివారించవచ్చు. థర్డ్ మోలార్స్ గానీ, విజ్డమ్ టూత్ గానీ, జ్ఞానదంతం గానీ ఇవన్నిటిని వచ్చేసి థర్డ్ మోలార్స్ అంటేనే. థర్డ్ మోలార్స్ వచ్చేసి జ్ఞానదంతాలు వచ్చేసి దే లాస్ట్ దేర్ ఫంక్షనల్ ఎఫిషియన్సీ అండి. ఈ మధ్యలో ఉండే ఆల్మోస్ట్ 99% థర్డ్ మోలార్స్ వచ్చేసి ఫంక్షనల్లీ మనకు ఎలాంటి పని చేయవండి. దానివల్ల సెకండ్ మోలార్ డ్యామేజ్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువుంటాయి కాబట్టి, దవడ నొప్పి వచ్చినా, స్వాప్ వచ్చినా, జ్ఞానదంతం క్రాస్‌గా ఉన్నా, దాన్ని రికగ్నైజ్ చేసిన ఇమ్మీడియేట్‌లీ సర్జికల్లీ తీయించుకోవడమే చాలా సేఫ్ అండి. దానివల్ల అక్కడ బోన్ లాస్ రాకుండా ఉంటది. అండ్ రెండోదొచ్చేసి సెకండ్ మోలార్ డ్యామేజ్ రాకుండా ఉంటది. ఉట్టి మందులతోటి దాన్ని మనం మేనేజ్ చేయలేమండి. కంపల్సరీ థర్డ్ మోలార్ గనక క్రాస్‌గా ఉన్నా, దానివల్ల సెకండ్ మోలార్ మీద ప్రెషర్ పడుతున్నా, లేదంటే పక్కలో ఉన్న గమ్స్ మీద అది ప్రెషర్ పడుతుందంటే గనక జ్ఞానదంతాన్ని తీయించుకోవడమే సరైన ట్రీట్మెంట్ అండి.